ప్రశాంతమైన, అందమైన ప్లేస్ వర్త్ ఎవెన్యూ క్లాక్ టవర్. ఇది అందరూ సన్‌రైజ్ వ్యూ పాయింట్ కోసం వెళ్తారు. కానీ సన్‌సెట్ తర్వాత వ్యూ అనేది ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. హలో అందరికీ. వెల్కమ్ టు దుర్గా దివ్య ఛానల్. ఈరోజు మేము మంచి ప్లేస్ అండి ఇది. ఇది సన్‌రైజ్ వ్యూ పాయింట్ అనమాట జనరల్‌గా. కానీ సన్‌సెట్ తర్వాత మేము వచ్చాము. ఆ సన్‌సెట్ తర్వాత వచ్చినా కూడా వ్యూ అనేది సూపర్ ఉందండి. ఇది మెయిన్ క్లాక్ టవర్ అనమాట. ఈ క్లాక్ టవర్‌కి ఒక హిస్టరీ ఉందనమాట. 1962 అదే ఆ టైంలో ఫ్లడ్స్ అనేవి వచ్చాయి. ఫ్లడ్స్ వచ్చేటప్పుడు రెయిన్బో పైర్ అనేది ఇక్కడ ఒక పైర్ ఉండేదన్నమాట. ఆ పైర్ ఏమైందంటే ఈ తుఫాను తాకిడికి కొట్టుకుపోయిందనమాట. దానికి గుర్తుగా ఏం చేశారంటే ఈ క్లాక్ టవర్ అనేది పెట్టారు. ఈ క్లాక్ టవర్ అనేది నార్మల్ క్లాక్ టవర్ కాదండి. ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ గానీ, ఎటువంటి సోషల్ మీడియా ఫొటోస్ కానీ, లేదు అంటే మ్యారేజ్ ఫొటోస్, ఎంగేజ్‌మెంటు లేదా బేబీ షూట్, చాలా రకాల ఫోటో షూట్‌కి బెస్ట్ హాట్‌స్పాట్ అంటే ఈ వర్త్ ఎవెన్యూ క్లాక్ టవర్ అండి. ఈ క్లాక్ టవర్ కాకుండా దీని చుట్టుపక్కల ప్లేసెస్ కూడా వాకింగ్ కానీ, లేదు అంటే డైనింగ్ కానీ, షాపింగ్ కానీ చాలా బావుంటుంది. మార్నింగ్ అయితే ఇంకా బావుంటుంది. వీకెండ్స్‌లో కూడా బావుంటుంది. నైట్ టైమ్ అనేది వ్యూ ఎలా ఉంటుందనేది ఒకసారి చూస్తే బావుంటది కదా అని చూసాను. సన్‌సెట్ తర్వాత బీచ్ వ్యూ అనేది ఎలా ఉందో మీరే చూస్తున్నారు కదా, బాగుంది కదా. అయితే ఈ అట్లాంటిక్ ఓషన్, చల్లటి సముద్రపు గాలి, ఈ ఏంటంటే ఐకానిక్ వర్త్ ఎవెన్యూ క్లాక్ టవర్ అనేది లైట్స్‌తో వెలిగిపోతుందండి. చూడండి వ్యూ అనేది ఎంత బాగుంది నైట్ టైం కూడా. ఈ నెక్స్ట్ ఏంటంటే శాండ్ ట్రీ అండి. ఈ శాండ్ ట్రీ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఇసుక చెట్టు అనమాట. ఇది 35 ఏమంటారు అడుగుల ఎత్తుంటుంది. దీనికి 700 టన్నులు ఇసుకతో తయారు చేయబడిందనమాట. ప్రపంచంలోనే అతిపెద్ద ఇసుక క్రిస్మస్ ట్రీ అంటండి ఇది. శాండ్ ట్రీ దగ్గర ఉండే ఫెర్రీస్ వీల్ అండి. ఈ రైడ్కి సుమారు $5 అనమాట టికెట్ అనమాట. అక్కడికక్కడే తీసుకోవచ్చు. లేదు అంటే సిటీ ఆఫ్ వెస్ట్ పామ్ బీచ్ అనే వెబ్సైట్ ద్వారా కూడా మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. చాలా చిన్న వీల్ అండి. చూపించినంత పెద్దదేం కాదు. ఎంతో స్లోగా వెళ్తుంది. 10 రైడ్స్ ఉంటాయి. ఫన్ ఉంటుంది అనమాట. కిడ్స్తో వెళ్తే చాలా ఫన్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది ఒక వాటర్ ఫౌంటైన్ అండి. దీంట్లోని ఎల్ఈడి లైట్స్ అనేవి ఫిక్స్ చేసి ఉంటాయి. అవి చాలా లైట్స్ అనేవి ఉంటాయి. అవి సిచ్యువేషన్ బట్టి అంటే మ్యూజిక్ ప్లే అయితే ఉంటే ఈ వాటర్